టీచింగ్ చెప్పడం, టీచింగ్ ఏదేని గురించి ఫిజియాలజీ అనే సబ్జెక్ట్ తీసుకుంది. ఫిజియాలజీ అనే సబ్జెక్ట్ ని నేను వాళ్ళకి చెప్పాలి. ఇది ప్రజెంట్ నేను ఉన్న ఇది మేడం. ఈరోజు మనం తెలుసుకునే సబ్జెక్ట్ ధ్యానం చెప్పనిది ఎవరు. నేను ఇది గమనించుకుంటూ వచ్చాను అనమాట. 13 కాన్నించి 2024 వరకు మొత్తం గమనించుకుంటూ వచ్చాను. ధ్యానం చేసుకుంటూ ఇంకా ఇతరులు అన్ని పరిస్థితులు అన్ని గమనించుకుంటూ వచ్చాను. గమనించుకుంటూ వచ్చినప్పుడు నాకు చాలా చాలా విషయాలు బోధపడ్డాయి అన్నమాట. ఆ విషయాలన్నిటినీ ఒక క్రమంలో నేను రాసుకుంటూ వచ్చా. అవి మీకు తెలియజేస్తాను. ధ్యానం ద్వారా మనకి అహింసా సిద్ధాంతం అనేది క్లారిటీగా అర్థమవుతుంది. మేడం క్లారిటీగా ఉందిగా? కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. గట్టిగా మాట్లాడమంటారా? ఓకే మేడం, ఓకే మేడం. భూగ్రహ పాఠశాల ధ్యానం చేయడం వల్ల మనకి అహింసా సిద్ధాంతం అనేది, అంటే మరి ఒక్క నిమిషం మేడం, ఫ్యాన్ సౌండ్ వస్తుంది అనుకుంటా. సార్ చెప్పండి. ఫ్యాన్ సౌండ్, ఫ్యాన్ పైన ఫ్యాన్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది అనుకుంటా. మనకేం వినపడలేదు, సార్ వినిపిస్తారు. ఓకే మేడం, ఓకే మేడం. ఇప్పుడు సౌండ్ క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉందండి. ఇందాక పైన ఫ్యాన్ తిరుగుతుంటే ఆ సౌండ్. ఓకే ఓకే. ధ్యానం చేయటం వల్ల మనకి అహింసా సిద్ధాంతం అనేది బాగా అర్థమవుతుంది. మనకి ఏంటంటే మనకి కొత్తగా చెప్తారు కదా, 5 ఫింగర్ కాన్సెప్ట్: శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఈ శరీరం అనే స్థితి నుంచి మనం ఆత్మ అనే స్థితికి చేరుకోవడమే ఈ యొక్క ధ్యానం యొక్క రహస్యం. ఈ 2 వేలు ఏంటి? మనసు, బుద్ధి. ఈ మనసు బుద్ధిని, ఈ రెండింటిని మనకి అదుపులోకి తీసుకొచ్చేది ఈ రెండింటి మధ్య ఉన్న బ్రిడ్జే, ఈ శరీరానికి ఈ ఆత్మకి మధ్య ఉన్న బ్రిడ్జే శ్వాస. ఎప్పుడైతే ఈ మనసు బుద్ధి రెండు శ్వాసతో ఏకమవుతాయో, ఈ యొక్క మనసు బుద్ధి అనేది లేకుండా శరీరం ఆత్మ అనేది రెండింటితో మనం జీవించడం అనేది అలవాటు చేసుకుంటాం. శరీరం అంటే శాకాహారం, బుద్ధి అంటే ఇది ఆత్మ అంటే ధ్యానం. అవే నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు. ఇది అర్థం అవడానికి ఖచ్చితంగా ధ్యాన సాధన చేసి మనం విశ్వశక్తి తీసుకోవడము, ఆ విశ్వశక్తి తీసుకోవడం ద్వారా మనలో మార్పులు జరగటము, ఇవన్నిటి వల్ల మనం ఇందులో ఇంకా ఇంకా లోతుగా అధ్యయనం చేయొచ్చు. ఈ శరీరం ఉన్న స్థితి మనసు బుద్ధితో ఏకమై ఉన్నది కాక ఈ శ్వాసమయ ధ్యాస ద్వారా ఆత్మస్థితిలోకి మనం వెళ్తాం. అంటే వల్ల ఈ మనసు బుద్ధి లేకుండా అహింసా సిద్ధాంతం, శాకాహారిగా జీవించడం వల్ల జంతువులతో స్నేహం అనేది మనకి కలుగుతుంది. రెండోది, ధ్యాన సాధన చేయడం వల్ల మనం అసత్యం అనేది లేకుండా మానవులతో స్నేహంగా కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రెండింటితో, అంటే జంతువులు శ్వాస తీసుకునేవి, జంతువులు మానవులు శ్వాస తీసుకునేవాళ్ళు, శ్వాస ఇచ్చేది చెట్టు. యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క జంతువుల్ని మానవుల్ని ఉద్ధరించడమే, అంటే ఆత్మస్థితిలోకి తీసుకురావడం. ఈ ఆత్మస్థితిలోకి తీసుకురావడానికి వచ్చే పని మనం ఎప్పుడైతే చేస్తామో మనం ప్రకృతితో కూడా లయం అవుతాం. కాబట్టి ప్రకృతి ఎప్పుడూ అహింసలోనే ఉంటుంది, హింస అనేది ఉండదు.
ఎందుకంటే అంశ పకడంలో స్థితిలో ఉంది కాబట్టి. కాబట్టి భూగ్రహ పాఠశాల చదువుకోవాలంటే ధ్యాన సాధన తప్పనిసరి. అది ఏంటో తెలుసుకుందాం మొత్తం పూర్తిగా. భూగ్రహ పాఠశాల సత్యం. శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నిత్యం శుభ్రంగా ఉంచడం దైవత్వం. ధ్యానమే మానవ జీవన మార్గం, పిరమిడ్ జగత్తులో జీవించడమే మానవ జీవన గమ్యం. అదే యోగ చిత్త వృత్తి నిరోధ. అప్పుడే యోగం క్షేమం అహింసాయుత భూమాత సాక్షాత్కారం. ఇక ధ్యానం అంటే మనందరికీ తెలిసిందే. శ్వాస మీద ధ్యాస, ఎగ్జిట్ ఆఫ్ శ్వాసదాత ప్రకృతి. శ్వాస ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. ముక్తి అంటే జ్ఞానాగ్ని పెద్ద కర్మానం, ఆరోగ్యం ఆనందం. ధ్యానం, అందుకే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిని, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగ కారణి. ఇది మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనందరికీ బోధించిన విశ్వ సత్యం. ఇక ఆరోగ్య జగత్ ఈజ్ ఈక్వల్ టు శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి. శానిటైజర్తో చేతుల్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి మానవాళికి సూచిస్తున్న ఆరోగ్య సూత్రం. హరితాహారం, భూసారం, ఆహారం కలకాలం. మరి నేల విడిచి సాము లేదు. కాబట్టి ఇక్కడ మనం నన్ను కాపాడేది డాక్టరు, లేకుంటే నన్ను కాపాడేది పక్కింటోడు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ముందు కూడా శ్వాస ఇచ్చేది ప్రకృతి. కాబట్టి శ్వాసదాత అయిన ప్రకృతిని మనం పట్టుకోవాలి. ప్రకృతి ఏం చెప్తుందో వినాలి. అది వినాలంటే మనం ఏం చేయాలి? శాకాహారం తినాలి, ధ్యానం చేయాలి, ప్రకృతి మాట వినాలి, ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆ ప్రకృతి మాట వినాలి అంటే మరి శ్వాస మీద ధ్యాస చేయతోనే మొదలైద్ది అనమాట. ఆ సాధన చేస్తే ఆ ప్రకృతి అనేది మాట్లాడటం అనేది మనం విని జీవించడం కూడా జరిగింది. మరి రోగ నిరోధక శక్తి అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ చైతన్య శక్తి ఈజ్ ఈక్వల్ టు చైతన్యం ప్లస్ శక్తి ప్లస్ ఆత్మజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు మౌనం ప్లస్ కర్మ కౌశలం ప్లస్ నిష్కామ కర్మ ఈజ్ ఈక్వల్ టు మాస్కు ప్లస్ రీసౌండ్ వస్తుందా మేడం? ఓకే మేడం, ఇప్పుడు ఎలా ఉంది మేడం? ఓకే మేడం, ఇప్పుడు క్లారిటీగా ఉందా మేడం? రీసౌండ్ వస్తుందా ఇంకా? ఉంది సార్, ఉంది సార్, చెప్పండి. చెప్పండి సార్. మేడం ఓకే 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 మేడం. రోగ నిరోధక శక్తి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ చైతన్య శక్తి ఈజ్ ఈక్వల్ జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు మౌనం ప్లస్ కర్మ కౌశలం ప్లస్ నిష్కామ కర్మ ఈజ్ ఈక్వల్ టు నాస్కు ప్లస్ శాకాహారం ప్లస్ ధ్యానం. నాస్కు ప్లస్ శాకాహారం ప్లస్ శానిటైజర్ ఈజ్ ఈక్వల్ టు శాస్త్రీయ దృక్పథం ఈజ్ ఈక్వల్ టు స్వయం క్రమశిక్షణ ప్లస్ సత్ప్రవర్తన ఈజ్ ఈక్వల్ టు సత్యం వద ధర్మం చెర ఈజ్ ఈక్వల్ టు సత్యం పలుకు ధర్మం ఆచరించు ఈజ్ ఈక్వల్ టు శాకాహారం తీసుకో, ధ్యానం చేసుకో, ఆనందంగా ఉంది ఈజ్ ఈక్వల్ టు హింస చూడో అంశ పకడో ఈజ్ ఈక్వల్ టు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ధ్యాన జగత్ ఈజ్ ఈక్వల్ టు ఆరోగ్య జగత్. అంటే ఇక్కడ రోగ నిరోధక శక్తి అనే దానికి ఎంత డైవర్ట్ అయిపోయారంటే మాంసాహారం వల్ల మనకు ఆరోగ్యం వస్తుందనే భ్రమ. రెండోది, కొంతమంది ఇంకా ఆల్కహాల్ తీసుకుంటే కడుపులో ఉన్న వైరస్ కూడా చచ్చిపోద్దండి. ఇలా అజ్ఞానం ఎందుకు మూటగట్టుకున్నారంటే డాక్టర్స్ చాలా మంది అసత్యం మాట్లాడటం వల్లనే. అంటే వాళ్ళకి ధ్యానం తెలవకపోవటం అనేది ఒక చిన్న ఇదేమో అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రోటీన్స్ అనేవి మాంసం వల్ల ఈ కాల్షియం అనేది ఎముకల వల్ల వస్తుందని ఇలాంటి ఇదిగా ఉన్నారన్నమాట. మరి ఇప్పుడు ఈ పరిస్థితులలో మనం ఏం తెలుసుకోవాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని నలుగురికి తెలియజేయాలి. కాబట్టి ఇక్కడ
మాస్క్ అనేది అందరూ విన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అని చాలా చోట్ల బోర్డులు పెట్టారు. మరి ఎక్కడికి నో ఎంట్రీ? సత్యలోకంలోకి నో ఎంట్రీ. సత్యలోకంలోకి నో ఎంట్రీ అంటే ధ్యానమే నిత్యం సత్యం. ధ్యానం మన లోపలికి మన ప్రయాణం. దేవుని రాజ్యం మన లోపలే ఉందని యేసు చెప్పారు. మరి మన లోపలికి ప్రయాణించినప్పుడే ఆ తర్వాత ఈ యొక్క విశ్వంతో లయం అవ్వగలం. మరి ఈ విశ్వంతో లయం అవ్వాలి అంటే ముందు మన లోపలికి లయం అవ్వాలి. మన లోపలికి లయం అవ్వడమే ఆరోగ్యం, ఆనందం. మరి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం నో మాస్క్ నో ఎంట్రీ అంటే మూతికి గుడ్డ కట్టుకోకపోతే లోపలికి లేదేమో అనే ఆలోచనలో ఉంది. మరి ఇంకా చెప్పాలంటే మరి శాకాహారంగా జీవించడం, మొక్కలు నాటడం, వినాయకుడికి పూజ. మన శ్వాస తీసుకుంటున్నాం మరి ఆ శ్వాస ఇచ్చే మొక్కల్ని నాటాలి, వృక్షాలని సంరక్షించాలి. మరి శ్రీ మహా గణపతే నమః అని అంటే జై శాకాహార జగత్, శ్రీ విఘ్నేశ్వరాయ నమః అంటే జై ధ్యాన జగత్, నమశివాయ అంటే జై పిరమిడ్ జగత్. కాబట్టి ధ్యాన సాధన చేయడము, వృక్షాలను సంరక్షించడము, ఇవన్నీ కూడా శివుడికి అభిషేకం లాంటిది అన్నమాట. ప్రాపంచిక అభిషేకాలు ఉంటాయి కానీ అసలైన అభిషేకం ఏంటయ్యా అంటే ధ్యాన సాధన చేయడం, వృక్షాలని సంరక్షించడం. మొక్కలు ఉన్న చోటే కదా వర్షాలు పడేది. వర్షం కంటే పెద్ద అభిషేకం ఏముంది? భూమే పెద్ద పిరమిడ్. కాబట్టి ప్రకృతి మాతను కాపాడటమే పార్వతీ మాతను కాపాడటం అన్నమాట. కాబట్టి వినాయకుడి యొక్క అర్థం ఏంటి అని అంటే వినయం తదాటి విద్య, చెప్పింది ధ్యానమే అనే సత్యాన్ని నేను ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తున్నా. వినాయకుడు ఏనుగు తలను తన తలగా ఎక్కి చేసుకున్నాడు. ఇది జీవాత్మ అనుకుంటే ఈ తల పరమాత్మ. ఏనుగు తలను తీసుకొచ్చి తన తలగా ఐక్యం చేసుకునే శక్తి సంపాదిస్తున్నాడంటే తన ఆత్మ పరమాత్మగా లయమై ఉంది. కాబట్టి ఇంకో ఆత్మను కూడా తన ఆత్మగా చేర్చుకొని ఏనుగు తన తలగా సంపన్నుడు వినాయకుడు. మరి వినాయకుడు చెప్పేది ఏంటి? ప్రతి సంవత్సరం వినాయకోత్సవం వస్తుంది. అందరూ బొమ్మలు పెడతారు, బొమ్మలు డ్యాన్స్ చేస్తారు, మళ్ళీ నామజ్ఞం చేస్తారు. మరి చివరికి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మరి వినయం తదాతి విద్య, విద్య తదాతి వినయం. వినయం అంటే ఏంటి? శాకాహారం. విద్య అంటే ధ్యానం. అదే నిర్మించడానికి 2 ఆరోగ్య సూత్రాల స్వామి అని వినాయకుడు చెప్తుంది. మనం వినాయకుడు దండం పెడుతున్నాం, వస్తున్నాం. మరి కార్తికేయుడు అంటే ప్రాపంచికంగా చాలా అన్ని జయించిన వాడు. ఆ కార్తీక వనభోజనాలు అర్థం ఏంటి? మరి కార్తీక వనభోజనాలు అర్థం మరి కార్తికేయుడు అంటే ప్రాపంచికంగా ఉన్న మనం ఈ కార్తీక మాసంలో వనంలోకి వెళ్ళి మరి ఈ ప్రకృతిని మనం తెలుసుకోవడము, తర్వాత వనంతో మనం ఉండటం అనేది నేర్చుకోవడము, ఇవన్నీ కూడా కార్తీక వనమాస భోజనాలలో, కార్తీక మాస వనభోజనాలలో జరుగుతుంది. అంటే మనం మనతో వనం ఎప్పుడూ స్నేహంగానే ఉంటుంది. కానీ మనం వనంతో స్నేహంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. మరి వనంతో మనం స్నేహంగా ఉండడం ఏంటి? వనంతో మనం శాకాహారం తీసుకుంటూ జీవిస్తున్న జంతువుని చంపి తినకుండా మనం శాకాహారిగా జీవిస్తే వనంతో మనం స్నేహం మొదలైనట్టే. మరి వనంతో స్నేహం చేయడం అంటే పుట్టి నుంచి చనిపోయేంత వరకు కూడా శ్వాస తీసుకునే జీవిస్తూ ఉంటాం. మరి ఈ శ్వాస తీసుకొని జీవించే ప్రకృతికి కృతజ్ఞతతో ఉండటమే ఈ యొక్క వనంతో. ఏంటయ్యా అంటే మనం ప్రకృతి ఏం చేస్తుంది? అందరికీ ఆహారాన్ని అందిస్తుంది, అందరికీ శ్వాసం ఇస్తుంది. మరి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ప్రకృతితో మనం మాట్లాడటం జరిగింది. కాబట్టి ధ్యాన సాధన చేయాలి. వనం మనతో స్నేహం చేయటం అనేది ఎప్పుడు చేస్తుంది.
కానీ ఆ స్నేహాన్ని మనం గుర్తించి శాఖాహారిగా మారటం వనంతో మనం చేయవలసిన స్నేహం స్నేహం. ఇంకా ఒకటి ధ్యాన సాధన చేయడం, రెండోది మనం వనంతో స్నేహం చేయాలంటే శాఖాహారిగా జీవించాలి ఫస్ట్. రెండోది వనం మనతో స్నేహంగా బాగా ఇంకా ఉండాలి అని అంటే, వనంలాగా మనం మారిపోవాలంటే ధ్యాన సాధన చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ర్యాలీలు చేయాలి, భూమిని నీటిని శుభ్రంగా ఉంచాలి, ప్లాస్టిక్ రహిత జీవనం సాగించాలి. ఇవన్నీ చేసినప్పుడు మనం ప్రకృతితో కృతజ్ఞులై మనం జీవనం సాగిస్తాం. ఇది కార్తీక వనభోజనాల యొక్క అసలైన అర్థం. అంతేగాని మనం ఈ ప్రతి సంవత్సరం హ్యాపీగా వనంలోకి వెళ్ళి సాధన చేసి భోజనాలు చేసుకొని వచ్చేయడం కాదు. కార్తీక దీపాలు వెలిగించడం అంటే కూడా శ్వాస మీద ధ్యాస సాధించడమే, అది అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కార్తీక వన భోజనాలు. కార్తీక అని అంటే కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిగా ఉన్న మనం ప్రాపంచికంగా మామూలుగా ఏదైనా ప్రాపంచికంగా మనం ఏదైనా కావాలనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చేస్తుంటారు. వారాలు, నెలలు, 108 రోజులు అవి చేస్తుంటారు. వినాయకుని కూడా దర్శించుకుంటారు. అయితే కార్తికేయుడు కాస్త ఏమవ్వాలి? వినాయకుడిని మనం దాటాలి. వినాయకుడు, పార్వతీమాత, ప్రకృతి అంతా ఒక కుటుంబం. మరి వినాయకుడిని పట్టుకోవాలి. వినాయకుడిని అంటే శాకాహారం ధ్యానం పట్టుకున్నప్పుడు ఈ కార్తికేయుడు కాస్త ప్రకృతి శివుడిని చేరుకుంటాడు. ఇక మరి ఈ యొక్క పునరుత్థానం, రంజాన్, సంక్రాంతి. పునరుత్థానం అంటే యేసుక్రీస్తు 3 రోజుల తర్వాత మళ్ళీ సిలువ నుంచి బయటికి వస్తారు. మరి ఈ యేసుక్రీస్తు చెప్పింది కూడా ధ్యానమే. నీవులే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అంటే శాకాహారిగా జీవించు, అదే జంతువులతో స్నేహం. దేవుని రాజ్యం నీ లోపలే ఉంది అని అంటే శ్వాస మీద ధ్యాస సాధించు, అదే జీవించడం మానవులతో స్నేహం. మూడోది, నాకు తల్లి ఎవరు, నాకు తండ్రి ఎవరు అని అంటే ఆత్మే పరబ్రహ్మం అని గ్రహించు, అదే ప్రకృతితో స్నేహం. మరి చిన్న పిల్లవాడి వలె కష్టం లేకుండా నిజాయితీగా ఉండగలిగితే దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం, జీవుడే దేవుడని గమనించు, అదే విశ్వంతో స్నేహం. ఈ అన్నింటి యొక్క మాటల యొక్క అంతరార్థాన్ని మనం గ్రహించినప్పుడు 2 విషయాలు క్లారిటీగా అర్థమవుతుంది. 2 జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు, 1 శాకాహారం, 2 ధ్యానం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పింది కూడా అదే. మరి యోగి వేమన చెప్పి చదువులన్నీ చదువుతున్నాం, ఒక్క ఆరోగ్య చదువు తప్ప. అదేదో డాక్టర్ ఇస్తే ముందన్నట్టు. ఏం చదువు అయ్యా అంటే మాయని పెంచుకునే చదువు, మాయని పెంచుకునే చదువు. ఓకే, అన్ని చదువులలో ఆత్మజ్ఞానం ఉంది, కానీ ఆ ఆత్మజ్ఞానం పోయి కోటి చదువులు కూటి విద్య కోసం, కూటి కోసమే అన్నట్టు. కొంతమంది ఏదో ఏమంటాం, ఒక ట్యాగ్ కోసం పేరు పక్కన ఆ విధంగా అయిపోయింది కొంతమంది. కాబట్టి మనకి వేదవేమని ఏమన్నారంటే, చదువులన్నీ చదివి చాలా వివేకియో కపటి కెనడైన కవలే ముక్తి నిర్మలాత్మకునికే నిచ్చరపు సమాధి విశ్వదామి రామ వినరేమా. ఏం చదువు జాగ్రత్తలా, అన్ని చదువులు చదివినట్టే. కాబట్టి ఆరోగ్య చదువు చదువుకోవాలి. అదే నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు, 1 శాకాహారం, 2. మరి అలా చెప్పిన మాట కూడా ఇదే. ఏమని అంటే సృష్టికర్త ఒక్కరే, అంతా ఉన్నది ఒకటే, సృష్టి అంతా కూడా సృష్టికర్తదే.
అంతా ఒక్కటే అంటే అదే ఆత్మే పరబ్రహ్మం అని. నీ లోపల ఉన్న ఆత్మ, నా లోపల ఉన్న ఆత్మ, బయట అంతటా ఉన్న ఆత్మ అంతా ఒక్కటే, ఏకత్వమే. కాబట్టి అదే సృష్టికర్త ఒక్కరే అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒక్కరి వల్లనే ఇదంతా జరుగుతుంది. కానీ అది మనం గ్రహించకుండా అన్ని విభేదాలతోటి మనం చేస్తున్నాం. ఆధ్యాత్మికత అంటేనే భేదరహిత స్థితి, భేదరహిత స్థితి కృతజ్ఞత. మరి షిరిడి సాయిబాబా చెప్పిన రెండు మాటలు ఏంటంటే, ఒకటి శ్రద్ధ, రెండోది సబూరి. శ్రద్ధ అంటే శాకాహారం, సబూరి అంటే సహనం, ధ్యానం. మరి సాయిబాబా చెప్పిన ఈ నిండు జీవితానికి 2 సూత్రాలు, ఒకటి శాకాహారం, రెండు ధ్యానం అనేది మనం గమనించాలి. ఇక పుట్టపర్తి సాయిబాబా చెప్పిన మాట కూడా ఇదే, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. హెల్ప్ ఎవర్ అంటే జై శాకాహార, హర్ట్ నెవర్ అంటే పెద్దలు ఎప్పటి నుంచో చెప్పారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని కోట్ల సార్లు, కొన్ని కోట్ల మంది చెప్పుకుంటారు. నలుగురితో నారాయణ, కులంతో గోవిందం అని. ఆ నలుగురు ఎవరు? ఒకటి భూమి, నీరు, 2 చెట్లు, 3 జంతువులు, 4 మానవుడు. ఈ నలుగురితో స్నేహంగా ఉండటమే నారాయణ తత్వం. ముందే చెప్పానుగా, నలుగురితో ఈ నలుగురు భూమిని ఇచ్చి శుభ్రంగా ఉంచాలి, మొక్కలు నాటాలి, వృక్షాలు సంరక్షించాలి. జంతువులకి మనం హాని చేయకుండా ఉండాలంటే శాఖవేది అయిపోయింది. ఈ నలుగురితో స్నేహం అంటే కులంతో గోవిందం. ఇక మాయతో మనకి పని లేదు, మాయతో మనకి పని లేదు, మాయతో మాత్రం అయిపోద్ది. ఇక కులంతో గోవిందం అని అంటే ఏంటంటే, మరి తెలియని వాళ్ళకి మనం చెప్పాలి, దేవుడు వాళ్ళకు కూడా ధ్యాన సాధన చేయడం గురించి, ధ్యాన ప్రచారం గురించి చెప్పాలి. మరి ఇదే బుద్ధ భగవానుడు చెప్పిన ఉపేక్ష కూడా. ఉపేక్ష అంటే బ్రహ్మ వ్యవహారాలలో జీవించడం అప్పుడే సాధ్యం. ఉపేక్ష అంటే ఉపేక్షించడం, సరే వస్తారు సాధనలోకి అని అట్లా. బుద్ధుడు చెప్పిన బ్రహ్మ వ్యవహారాలు 4 ఏంటంటే కరుణ, సృష్టిలో ఉన్న అందరికీ ధ్యానం చెప్పడమే. అంటే సమస్త విశ్వంతో సమసృష్టికర్తలా ఉండడమే మైత్రి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడుండి ఇంకో లోకంతో కూడా మాట్లాడగలిగే శక్తి సంపాదించడం అన్నమాట. ముదితం, ధ్యాన సాధనలో మనకన్నా ఉత్తమ జ్ఞానవంతుల నుండి నేర్చుకోవడం ముదితం. ఉపేక్ష, ధ్యాన సాధనపై శ్రద్ధ లేని వారికి తక్కువ సమ్మతి దే భగవాన్ అని గాంధీ మహాత్ముడు అన్నారు. ధ్యాన ప్రచారం అవకాశం ఉన్నప్పుడు చెప్పడం. వాళ్ళు అడుగుతారు, లేదంటే ఏదైనా ఒక సందర్భం వస్తుంది, ఇట్లానే వీడియో చెప్పడం, మేకింగ్ చేసినప్పుడు ఎవరో ఒకరి ద్వారా చూస్తారు, తెలుసుకుంటారు. మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట కూడా ఇదే కదా, ఉద్ధరేణ ఆత్మ ఆత్మానం. బుద్ధుడు చెప్పిన మాట కూడా అపోదిపోవాలన్న అదే, ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి. మరి అది అంతరార్థం. అంటే వెలిగించుకోవడం అనేది కొంతమంది తెలవదు కాబట్టి, ఇలాంటి దీపాలు పండుగ వచ్చినప్పుడు ఈ దీపాలు ఎందుకు వెలిగిస్తారా అని చెప్పేసి పండుగ ద్వారా కొంత తెలుస్తుంది అన్నమాట. ఓహో, అసలైన దీపం మనలో ఉండదు, ఆ దీపం వెళ్ళడానికి ఆక్సిజన్ ఎట్లా కావాలో మనం కూడా ఆక్సిజన్ తీస్తాను, మన లోపల ఒక దీపం ఉంది, మరి ఆ దీపాన్ని కాపాడుకుంటేనే మనం ఈ శరీరం అంటే బతికిద్ది అని చెప్పి అసలైన దీపం, అదే దీపావళి పండుగ సందేశం. దీపావళి వచ్చేది దసరా తర్వాత, దసరా తర్వాత దీపావళి. దసరా అంటే ఏంటి అసలు? మరి దసరా అంటే 10 తలాలలో విజయం సాధించడమే దసరా. ఆ 10 తలాలు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది 10 తలాల నుంచి మనం 10 తలాలలో విజయం అంటే వరుసగా ఒక్కసారి చదువుతాను. మొదటి తలం ఫస్ట్ లో 10 తలాలు. దసరా అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి 10 రోజులు. ఈ యొక్క
విజయదశమి సందర్భంగా. అంటే బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, పరమాత్మ రెండు ఒక్కటే అని తెలియజేయడం కోసమే మరి ఈ బ్రహ్మోత్సవం 10 రోజుల యొక్క అంతరార్థం ఏంటి అని అంటే, మానవుడు 10 తలాలలో విజయం సాధించడమే విజయదశమి లేదా దసరా. మన 10 తలాలు ఏంటి? 1, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం. 2, జంతువుల్ని చంపకుండా శాకాహారిగా జీవించడం. జంతువుల్ని మొక్కలు నాటడం, వృక్షాలను రక్షించడం. హరితాహారం, భూసారం. 4వ తలం మౌనం. మౌనం ఎందుకంటే 4వది అనాహత చక్రం ఉంది. అనాహత చక్రం అంటే సంస్కృతి సాంప్రదాయాలు. ఎప్పుడైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయో ఆటోమేటిక్ గా అజ్ఞానం అనేది ధ్యానం తెలవకపోయినా కొంత పోతుంది. కాబట్టి ఈ యొక్క అనాహత చక్రం మౌనం ఏంటంటే, మాట కంటే ప్రాణం గొప్ప, ప్రాణం కంటే ప్రాణం ఇచ్చిన వారు గొప్ప. మాట కంటే ప్రాణం గొప్ప అంటే, మనం మాటలో మౌనం ఉన్నప్పుడు శ్వాసని కాపాడబడింది. మరి మాటలో మౌనం లేకపోతే శ్వాస కొంత ఖర్చు అయింది. మరి మాట కంటే ప్రాణం గొప్ప, ప్రాణం కంటే ప్రాణం ఇచ్చిన వారు గొప్ప అంటే అందరికీ ప్రాణం ఇచ్చే దాత. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం ప్రకృతితో లయమవుతాం అనే సంగతి నిదానంగా తర్వాత తెలుస్తుంది. 5వ తలం ఏంటంటే శాకాహార జగత్. ఇందాక 2వ తలం జంతువుల్ని సంరక్షించడం. 5వ తలం ఏంటంటే శాకాహార జగత్. మనకు చెప్పారు కదా 2020లో భూమి 5వ తలం జై శాకాహార జగత్ అన్నమాట. ఆహారమే మన శరీరాన్ని తయారు చేసేది. తల్లిదండ్రి అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. అసలు ఈ శరీరం తయారైంది ఆహారం ద్వారా. తల్లి గర్భంలో చిన్న కణం, ఒక కణం ద్వారా మనం స్టార్ట్ అయింది లైఫ్. అక్కడ మరి 3 కేజీల శరీరం తయారైన తర్వాత సుమారు శరీరంలోంచి మన తల్లి గర్భం నుంచి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన 3 కేజీలు ఎక్కడ అయింది? ఆహారం. తల్లి నుంచి మనకి ఆహారం అందుతుంది. మరి పుట్టిన తర్వాత మళ్ళీ 3 కేజీలు కాస్త 60 కేజీలు 70 కేజీలు అయిందిగా. మరి ఇదేవరు తయారు చేశారు? మన ఆహారమే కదా. అంటే ఆహారం లేకుండా ఈ శరీరం అనేది తయారవ్వదనే సంగతి అర్థమవుతుంది. అంటే యువర్ బాడీ ఈజ్ బిల్డ్ ప్యూర్, హౌ కెన్ యూ గెట్ మెంటల్ పర్ఫెక్షన్ అంటారు కదా. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నప్పుడు తల్లి ఏదైతే ఆలోచిస్తుందో ఆ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా బిడ్డకి ఉంటుంది అని. అంటే మరి తల్లి ముందు సరైన ఆహారం తీసుకోకపోతే బిడ్డ పరిస్థితి కొంత ఆందోళనగా ఉండొచ్చు. అంటే తల్లి ఇంకా శాకాహారం తీసుకొని ధ్యానం చేయడం అనేది బిడ్డకి ఎంతో శ్రేయస్కరం అన్నమాట. అందుకే లో అన్నిటికీ సమాధానం ఒకటే చెప్తారు లాస్ట్కి, ఆహారమే ప్రజాపతి. అంతే. ఆహారమే ప్రజాపతి అర్థం కావాలి అని అంటే రామకృష్ణ మఠంలో మనస్సు దాన్ని స్వాధీనం చేసుకోవడం ఎలా అనే పుస్తకం చదివితే మనకి ఆహారమే ప్రజాపతి గురించి పూర్తిగా అర్థం. ఇక 5వ తలం అయిపోయింది. 6వ తలం ఏంటంటే ధ్యాన సాధన. ధ్యాన సాధన అంటే మనకి శ్వాస చేసే ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే నిత్య ఆరోగ్యం, ఆనందం. ఇక 6వ తలం మన ధ్యాన సాధనలో కొంత పరిపూర్ణత సాధిస్తే ఇక 7వ తలంలో అర్థమైపోయింది. తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము, విశ్రాంతి తీసుకోవడం వల్ల అందరితో స్నేహంగా ఉంటాము, సమస్యలు లేకుండా ఉంటాము, తర్వాత మనకు అనుకున్న టైంకి చేసుకుంటూ వెళ్తాము. ఇవన్నీ అర్థమవుతుంది. అప్పుడు 7వ తలంలోకి అంటారు. మరి ఇది అందరికీ చెప్పాలి కదా. ధ్యాన ప్రచారం స్టార్ట్. ధ్యాన ప్రచారం ఏంటి? ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క జీవిత ధ్యేయం. పిరమిడ్ మాస్టర్ జీవిత ధ్యేయం మరి అదే నిశ్చల స్థితి.
నిండి జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు, 1 శాకాహారం, 1 ధ్యానం అని అందరికి చెప్పడం అయింది. చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం ఆ 8వ తరం ఏంటి? ఒక్క నిమిషం. 7వ తరంలో మనం చెప్పేది ఆరోగ్య జగత్ ఈక్వల్ టు శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్ ఈక్వల్ టు పిరమిడ్ జగత్. ఇది మనం చెప్పే వాళ్ళకి. 8వ తరం ఏంటి? ఎప్పుడైతే మన ముక్కులోని శ్వాస మన నోట్లోకి వస్తుందో, అంటే శ్వాస మీద ధ్యాస నోట్లోకి వస్తుందో, అప్పుడు మన నెత్తిపైన తలపైన ఉన్న పిరమిడ్ తలలోపల పోతుంది. ధ్యాన స్థితిలోకి, నిశ్చలమైన స్థితిలోకి వెళ్తాం. నిర్మలమైన స్థితిలోకి వెళ్తాం. బ్రహ్మస్థితి స్థితియే 8వ తరం. అదే ఆత్మే పరబ్రహ్మ స్థితి. అంటే నిర్వికల్ప సమాధి అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ధ్యాస శాకాహారం ధ్యానం అయితే శ్వాస పిరమిడ్ అవుతుంది, ఆత్మ పరమాత్మగా మారుతుంది, జీవుడు దేవుడు అవే మార్గంలో బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. అంటే ఆత్మే పరబ్రహ్మం అని అర్థం. ఆత్మ పరమాత్మ రెండు ఒక్కటే అని అర్థం. 9వ తలం ఏంటి? పితామహ బ్రహ్మర్షి. అంతా ఒక్కటే, అదే సర్వాత్మ. మాంసపిండం మంత్రపిండం అవుతుంది. అప్పుడిగా తల్లోకి వచ్చేసింది పిరమిడ్. ఇక మొత్తం విశ్వశక్తి మొత్తం మన శరీరంలో ముందు నిలుపుకుంటాం. అదే ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే. 10వ తలం ఏంటి? ఇక పితామహ బ్రహ్మ స్థితికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఇక విశ్వాసంతో లయం. ఇక మనం అందరికీ కూడా శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ ఈ 3 చెప్పుకుంటూ విశ్వంతో లయం అయ్యే పరిస్థితి విశ్వం మనకి అనుకూలిస్తుంది అన్నమాట. విశ్వాసం ఈక్వల్ టు విశ్వం ప్లస్ శ్వాస ఈక్వల్ టు శరీరం ప్లస్ శ్వాస ఈక్వల్ టు శరీరం ప్లస్ ఆత్మ ఈక్వల్ టు శాకాహారం ప్లస్ ధ్యానం ఈక్వల్ టు ప్రకృతి ఈక్వల్ టు మైత్రేయ విధత్వం. ఇది 10వ తరం. మరి ఇదే భూగ్రహ పాఠశాల సత్యం, అహింస సిద్ధాంతం. మరి శాకాహారం ధ్యాన సాధనతోనే మనం ఈ యొక్క అసలైన నిజరూప వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది సాధ్యం. వెంకటేశ్వర స్వామి 7వ కొండ పైన ఉన్నాడు. 7వ కొండ ఎక్కాలంటే ధ్యాన ప్రచారం చేయాలి. 6వ కొండ ధ్యాన సాధన ద్వారా ఎక్కుతాం. వెంకటేశ్వర స్వామి అంటే 7వ కొండ పైన. మరి తిరుమల మాస్టర్ని దాటిన స్థితి 8వ తరం అన్నమాట. ఆ 7వ కొండ పైన 8వ తరంలో బ్రహ్మర్షి స్థితిలో కూర్చొని ఉన్నాడు. ఆయన ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చొని ఉన్న ఆయన్ని మనం చూడాలంటే మనం కూడా నిజరూప దర్శనంలోకి ఏమంటారు సత్స్వరూపానంద స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన నిజరూప దర్శనాన్ని మనం చేరుకుంటాం. అదే అసలైన బ్రహ్మోత్సవం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు తెలుసుకోవాల్సింది. 7 కొండలు అంటే 6 కొండలు మన శరీరంలో ఉన్నాయి. 7వ కొండ బయట ఉంది. ఆ 7వ కొండ బయట ఉన్నదే పిరమిడ్. బయట ఉన్న పిరమిడ్ లోపల కావాలంటే ధ్యాన ప్రచారం చేయాలి. అప్పుడు 7వ కొండ ఎక్కినట్టు. 7వ కొండ ఎక్కినప్పుడు ఏమైందంటే మనం నిజరూప దర్శనం చేస్తాం. మిగతా 6 కొండలు మన లోపల ఉన్నాయి. ఆ 6 కొండలు ఒకటేమో చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞ చక్రం. ఇవి దసరా అయిపోయింది కదా. మరి దసరా అని అంటే పట్టాలని అర్థం చేసుకున్నాం. ఎప్పుడైతే మరి దసరా అర్థం చేసుకుంటామో దీపావళి పండుగ వస్తుంది. దీపావళి తర్వాత సంక్రాంతి. అప్పుడే సంక్రాంతి. అసలైన సంక్రాంతి అంటే ఏంటంటే నిత్యం నిత్య నూతన కాంతితో ఉండడం. సంక్రాంతి అంటే మామూలుగా మన పండుగ పేరు పెట్టారు, కానీ ఆ బియ్యం కొత్త బియ్యం వచ్చింది, పాయసం చేసుకున్నాం, తిన్నాం అనేది. దీపావళిని అర్థం చేసుకున్నప్పుడు ఈ నిత్య నూతన కాంతితో జీవించడమే అసలైన సంక్రాంతి. అప్పుడే అసలైన ఉగాది పండుగ. అంటే కొత్త యుగం మొదలన్నమాట. కొత్త యుగం మొదలు నిత్య నూతన యుగంతో మనం జీవిస్తూ ఉంటాం. ఇక ఇదే విషయాన్ని తార్కంచార్యుడు ఏ విధంగా చెప్పారంటే, గత జన్మలు అన్న చాప్టర్ లో ఉంది. లాస్ట్ లో గత జన్మల్లోని గతాన్ని చూడటం కంటే భవిష్యత్తులోని గతాన్ని చూడటం భిన్నమైన విధానం. భవిష్యత్తులో గతం చూసుకోవాల్సిన అవసరం లేకుండా జీవించడం అనంటే వర్తమానంలో ఆత్మజ్ఞానంతో జీవిస్తే
భవిష్యత్ బహుమానం అవుతుంది, బ్రహ్మజ్ఞానం అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పట్టుకుంటామో ధ్యానం ద్వారా, ఆత్మతో మనం ఇది అర్థమవుతుందో, ఇక మిగతా వాళ్ళని కూడా మనం శాకాహార ధ్యానం చెప్పడం ద్వారా మన భవిష్యత్తు బహుమానం బ్రహ్మజ్ఞానం అవుతుంది. ఇది తాకంశాల గారి పుస్తకంలో ఉన్న వాక్యం. ఇక అంటే నిత్యం నేర్చుకోవడమే, నేర్చుకోవడం, నేర్పించడం, ఒక విధంగా చెప్పాలంటే అది. ఇంకా ఇంకో మాట ఏముందంటే ఆధ్యాత్మిక పునర్జీవనం అనే బుక్ లో ఉన్నమాట ఇది. ఆరోగ్యమే మహాభాగ్యం, అందమే జీవితం. ఇక మనకి ఇప్పుడు శాకాహారం గురించి చాలా మంది చాలా మిక్స్ అవన్నీ ఉన్నాయి, అపోహలు. మరి వాళ్ళు ఏమంటారంటే రాముడు జనుడు అంటారు, లేకుంటే ఇంకొక అంటారు జీసస్ క్రీస్తు చేపలు పెట్టింది అంటారు, తర్వాత ఇంకొకళ్ళు అలానేమో అన్ని నీకోసం వచ్చింది. ఈ గ్రంథాల్లో ఎక్కడెక్కడ శాకాహారం గురించి ఉంది అనేది ఒకసారి మనం గుర్తు చేస్తున్నాం. భగవద్గీతలో శాకాహారం గురించి 6వ అధ్యాయం 17వ శ్లోకంలో ఉంది. ఏంటయ్యా ఆ శ్లోకం అంటే, యుక్తాహార విహారస్తే యుక్త చేస్తస్య కర్మసు యుక్త స్వప్నోవ బోధస్య యోగో భవతి దుఃఖ. ఇది శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయం 17వ శ్లోకంలో చెప్పిన వాక్యం. ఇది ఏంటంటే యుక్తమైన ఆహారం తీసుకోవాలి, యుక్తమైన అమలు చేయాలి. తర్వాత అప్పుడు యుక్త ఆహారము, యుక్త కర్మలు ఎప్పుడైతే ఉంటాయో మనకి సరి అయిన నిద్ర, సరి అయిన జీవన విధానంలోకి మనం అడుగుపెట్టాలి. అప్పుడే దుఃఖం అనేది హరించి వేసే ఈ ధ్యాన సాధన అలవాటు అవుతుంది అనేది ఆయన చెప్పిన అర్థం అన్నమాట. యుక్తం అంటే సరి అయిన అని అర్థం. మేడం ఓకే మేడం, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందా మేడం? వినపడుతుంది సార్, క్లియర్ గా ఉంది ఇప్పుడు. ఓకే మేడం, అది తీసేసా, ఇయర్ ఫోన్ తీసేసా. దిస్ ఈస్ బెస్ట్. ఓకే ఓకే మేడం. ఇది భగవద్గీతలో ఉన్న వాక్యం. భగవద్గీతలో ఉన్న వాక్యము క్లియర్ గా చెప్తుంది, జీవాత్మ పరమాత్మ లాగా మారాలంటే జీవన విధానంలో మార్పులు రావాలని 6వ అధ్యాయం 17వ శ్లోకం చూపిస్తుంది. యోగో భవతి దుఃఖ. దుఃఖం ఏంటంటే శరీరంని మనం అనుకొని ఆత్మ అనేది సంగతి తెలుసుకోకపోతే దుఃఖమే. కాబట్టి ఆత్మ అనేది తెలుసుకున్నప్పుడు మనం పరమాత్మతో లయం అవటం కూడా అర్థమవుతుంది అనేది ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట. ఖురాన్లో ఎక్కడుంది మరి? ఖురాన్లో ఎక్కడుందంటే 6వ సూర 38వ వాక్యం శాకాహారం గురించే చెప్పారు. ఏంటయ్యా అంటే, భూమిపై సంచరించే ఏ జంతువునైనా, గాలిలో రెక్కలతో ఎగిరే ఏ పక్షినైనా చూడండి, ఇవన్నీ మీ వంటి జీవరాశులే, అంటే మీ వంటి సమూహాలే అని అర్థం. ఏ విధంగానైతే ఇప్పుడు మన ఇంటికి మనం వెళ్తాం, లేకుంటే మన బంధువుల ఇంటికి మనం వెళ్తాం, ఎక్కువగా జనరల్గా ధ్యాన సాధన చేసుకుంటూ ఉన్నా మనం అట్లా వెళ్తూ వస్తూ ఉంటాం. అంటే మన సమూహాలు అనే కదా వెళ్ళేది. అట్లే ప్రతి పక్షికి ఉంటది, ప్రతి జంతువుకి ఉంటది, ప్రతి ఆవుకి ఉంటది, అన్నిటికీ ఉంటాయి. అయితే అవి మాట్లాడుకోవు, మనం మాట్లాడతాం, అంతే తేడా. ఇక బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లో 731వ పేజీలో దానియేలు 1వ అధ్యాయంలో 12వ వాక్యంలో దానియేలు అన్న మాట అన్నమాట ఇది. దానియేలు ఎంత ఇదంటే, అతన్ని రాజు చెరసాల్లో పడేసి పులుల బోన్లో పడేస్తాడు. పులి కూడా అతన్ని ఏం చేయదు. అప్పుడు రాజుకి జ్ఞానోదయం అయింది, అర్థమవుతుంది ఇతను మామూలు జ్ఞాని కాదు అని అర్థమవుతుంది. ఆయన ఆ యొక్క రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, తినుటకు శాకాధాన్యము, తాగుటకు మంచినీరు మీ దాసులముకు మాకు ఇప్పించి 10 దినములు తర్వాత పిమ్మట
మా ముఖములను పరిచింపుము అని చెప్తాడు. అంటే అక్కడ ఆయన క్లియర్గా శాకాహారం గురించి, ధ్యానం గురించి అర్థమైంది కాబట్టి ఈ మాటని ఆయన తెలియజేసిందని నాకు అర్థమైంది. ఇక లక్ష్మీ నరసింహస్వామి మమదేహి కరావలంబ స్తోత్రంలో శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ గురించి ఉన్న శ్లోకాలని ఒక్కసారి మీకు తెలియజేస్తాను. ఒక్కసారి క్లియర్గా చదివి వినిపిస్తాను. ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం మన్యేన సింతనే అవలంబతిష్టను వామేతరైన వరదాబాయి పద్మాస్తం లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం. ఈ శ్లోకం యొక్క అర్థం జై శాకాహార జగత్. సంసార యోగ సకలేప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలేంద్రియ మృత్యునాశ సంకల్ప సింధుదనయ కూచ కుంకుమాంక లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం. ఈ శ్లోకం యొక్క అర్థం జై ధ్యాన జగత్. శ్రీమన్ నరసింహ విభవే గరుడ జయ తాపశ్రేయ ఉపశమనాయ భవోషదాయ తృష్ణాది ఉచ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశోపాయ అరవే గురవే నమస్తే లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం. లక్ష్మీ నరసింహ స్వామి నా వేలుపట్టి నడిపించి నాకు చేయుతనిచ్చి నన్ను గమ్యాన్ని చేర్చమని ఒక ఇది నా తోడు ఉండమని. దీని యొక్క అర్థం ఏంటంటే జై పిరమిడ్ జగత్. అంటే లక్ష్మీ నరసింహస్వామి మనకి ఈ యొక్క అర్థాలు ఈ శ్లోకాలలో కూడా, స్తోత్రాలలో కూడా అర్థం ఇదే అనమాట. మమ దేహి, దేహి అంటే ఆత్మ, మమ అంటే చేయి పట్టుకొని అని అర్థం. మమ దేహి కరావలంబం, కరావలంబం అంటే చేయి పట్టుకొని, మమ దేహి. ఇక ఉపనిషత్తుల్లో ఇందాక చెప్పినగా ప్రశ్నోపనిషత్తు సారాంశం ఆహారమే ప్రజాపతి. ఆహారాన్ని మార్చకుండా ఏ వ్యవహారమూ సరికాదు. అందుకే పత్రిసార్ అంటారు, నువ్వు ధ్యానం చేయకపో, శాకాహారం తిను చాలు, ఏదో ఒక రోజు ధ్యానం అందిద్ది. అంటే మనల్ని ప్రకృతి చూసుకుంటది. వనం మనతో ఎప్పుడు స్నేహంగానే ఉంటది, మనమే వనంతో స్నేహంగా ఉండం. మనం వనంతో స్నేహం చేయాలంటే ముందు శాకాహారిగా మారితేనే మనం వనంతో స్నేహం చేసినట్టు. ఇంకా ఆ తర్వాత మనం వనంతో ఇంకా మనం స్నేహంగా ఉంటున్నప్పుడు, ఇంకా మనకి ధ్యానం అనేది పరిచయం అయినప్పుడు వనమే మనతో స్నేహంగా ఉండదన్న సంగతి మనకు ఎరుకపరచబడింది. అంటే నీరు మాట్లాడిద్ది, చెట్టు మాట్లాడిద్ది, భూమి మాట్లాడిద్ది, అన్నీ మాట్లాడతాయి మనతోటి. ఇక పెద్దలు చెప్పిన ఇంకో మాట, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, మనం అందరం విన్నాం. ఆ సూక్తి అర్థమైంది, నోటి లోపలికి వెళ్లాల్సింది శాకాహారం, నోటి నుండి బయటికి రావాల్సిన మాట జ్ఞానం, ఆత్మజ్ఞానం, ధ్యానం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పిన అమృతవాక్కు. అమృతవాక్కు అంటే మృతం కలిగినా సరే దాన్ని అమృతంలాగా స్వీకరించగలిగే శక్తి సాధించగలిగే ఈ యొక్క జ్ఞానమే అమృతవాక్కు. ఈ అమృతవాక్కు ఏం చెప్పారంటే, ఇది 2000 PMC, ఇంకా ఇది మనకి శాటిలైట్ ఛానల్ కాలేదు అప్పుడు 2018లో మాటూరుపేటలో ఉన్నప్పుడు మాటూరుపేట వచ్చారు, ఖమ్మం వచ్చారు ఒకసారి. అప్పుడు చెప్పారు ఏమనంటే, తింటే శాకాహారమే తినాలి, చేస్తే ధ్యానమే చేయాలి, కడితే పిరమిడే కట్టాలి, మరి ఏం మాట్లాడాలి అని అడిగారు. అడిగి ధ్యానమే మాట్లాడాలి అని చెప్పారు. మరి దీని అర్థం కూడా అదే. ధ్యాస శాకాహారం ధ్యానం అయితే శ్వాస పిరమిడ్ గా రూపాంతరం చెందుతుంది. శ్వాస పిరమిడ్ గా రూపాంతరం చెందడం అంటే, ఇప్పుడు యేసుక్రీస్తుని సిలువేశారు, సిలువేస్తే చనిపోయాడా? చనిపోలా. ఆయన ఆల్రెడీ విశ్వంతో లయమై కూర్చున్నాడు. ఆయన విశ్వంతో లయమై కూర్చున్న ఆయనకి సిలువ వేస్తే ఏంది, మంటలో వేస్తే ఏంది, ఎక్కడ వేసినా ఏమి కాదు. ఆయన శరీరంతో మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. మరి ఈ శాకాహారము, ధ్యానము, ప్రకృతి, ఈ మూడు అర్థం చేసుకొని ఈ భూమిని నిత్య శుభ్రంగా ఉంచినప్పుడు మనం ఈ భూమి మీద కట్టే పిరమిడ్లు వీటి వల్ల ఈ భూమి మీద శాంతి చేకూరి, మరి పత్రిసార్ అన్న అహింస యుత భూమాత సాక్షాత్కారం జరుగుతుంది. అప్పుడే ధరణి రక్షితి రక్షిత అనేది జరుగుతుంది. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. ప్రకృతి ఇచ్చే ఆహారం శాకాహారం, ప్రకృతి మాట ధ్యానం. ఇక క్రియాయోగ శాస్త్రం అని అంటే
క్రియ, యోగ, శాస్త్రం. అసలు ఈ భూమి మీద రెండు క్రియలు ఉన్నాయి. ఒక క్రియ ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ, రెండోది శ్వాసక్రియ. ఈ రెండు లేకపోతే ఇక్కడ ఏ జీవం లేదు. క్రియాయోగ శాస్త్రం అనంటే కిరణజన్య సంయోగక్రియ ప్లస్ శ్వాసక్రియ. అవే శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్. మనం ఈ రెండు ఎప్పుడు అర్థం చేసుకుంటామో అప్పుడు ప్రకృతి జగత్ అర్థమైంది, పిరమిడ్ జగత్ అర్థమైంది. కనుక సేంద్రియ వ్యవసాయం చేద్దాం, ప్లాస్టిక్ రహిత జీవనం సాగిద్దాం, ప్రకృతితో కలిసిమెలిసి జీవిద్దాం, అహింసా సిద్ధాంతంలో గెలిపిద్దాం. ఇదే భూగ్రహ పాఠశాల సిద్ధాంతం, అహింసా సిద్ధాంతం. భూగ్రహ పాఠశాల సత్యం, అహింసా సిద్ధాంతం. Be a vegetarian, do meditation, that is the solution for all. It is all about being human, dream of a better place. ఇక ఈ విషయాన్ని ఇంకెవరెవరు ఎలా చెప్పారనేది నేను ఒకసారి వరుసగా నేను చెప్తానండి. రెండు 2020లో కోవిడ్ రాకముందు ఒక కోచ్ తన యొక్క ప్లేయర్స్ని తీసుకొని ఒక కేవ్లోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిజన్ చాలా తగ్గిపోద్ది, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కాకుండా కార్బన్ మోనాక్సైడ్ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ స్థితిలో ఆ యొక్క కోచ్ ఆల్రెడీ ధ్యానం గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి ఆ ధ్యానం ట్రైనింగ్ తో ఆ పిల్లలందరూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి నిమిషానికి తీసుకునే శ్వాసల సంఖ్యని బాగా డౌన్ చేసుకొని విశ్వశక్తి తీసుకొని వాళ్ళు ఒక 24 అవర్స్ తర్వాత కేవ్ లోంచి బయటకు వచ్చారండి. అది న్యూస్ పేపర్లో కూడా 2019లో కోవిడ్ రాకముందు వచ్చింది. రాకముందు న్యూస్ పేపర్లో వచ్చింది. అంటే ప్రకృతి మనకి జరగబోయేదాన్ని ముందుగానే ఒక ఏమని అంటామంటే ఒక పాఠాన్ని తెలియజేసి అందరికి తెలియజేయటం అనేది చేసింది. తస్మాత్ జాగ్రత్త అని. కోవిడ్ వచ్చాక సామాజిక దూరం, భౌతిక దూరం పాటించండి అని మొత్తుకున్నా సరే ఏం జరిగింది? మళ్ళీ మాంసాహారం మందు వైపు ఇప్పుడు మళ్ళీ జోరు అనుకున్నారు. అసలు దాని అర్థం ఏందయ్యా అంటే సామాజిక దూరం, భౌతిక దూరం పాటించండి అంటే శాకాహారిగా జీవించండి అని. ఏ జంతువుని హింసించకుండా, ఏ చెట్టుని నరకకుండా, ఎవరి నుండి ఏది ఆశించకుండా శాకాహారిగా ఆరోగ్యంగా జీవించడమే సామాజిక దూరం, భౌతిక దూరం పాటించండి అనే మాటకు అర్థం. కానీ మనం ఇది ప్రకృతి చెప్పే ఈ మాట అర్థము అనుకోకుండా దూరం కూర్చోవడం అది చేసి, అంటే ఇక్కడ అర్థం పోయి వేరే విధంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ మధ్య కూడా WHO ఒక పెద్ద హెచ్చరిక చేసింది, భవిష్యత్ తరాలు క్షమించకపోవచ్చు అని. దీని యొక్క అర్థం ఏంటంటే ప్రపంచ దేశాలందరినీ వచ్చి ఒక పరిపాలనా విధానాన్ని మరి ఇలాంటి పరిస్థితులు, కోవిడ్ లాంటి పరిస్థితులు రాకుండా అంటే మన పరిపాలనా విధానాన్ని, మన యొక్క జీవన శైలిని ఏ విధంగా మార్చుకోవాలి, ఎటువంటి చట్టాలు తీసుకురావాలి, అవన్నిటిని సమగ్రంగా ఒక ప్రక్షాళన చేసుకోవాలని WHO సూచించింది. కానీ ఈ ప్రపంచ దేశాలు మరి వాటికి సంతకాలకి వెళ్ళలేదనుకుంటా. అందుకే 2023 ఎండింగ్ లో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది, భవిష్యత్ తరాలు క్షమించకపోవచ్చు అని. అంటే అంత ఈజీగా WHO ఈ స్టేట్మెంట్ ఇయ్యదనుకుంటా. తర్వాత 2020లో కార్తీక దీప్ అంటే నేను ఒక విధంగా కాదు చెప్పేది, ఎక్కడెక్కడ నేను ధ్యానం గురించి విన్నానో అవన్నీ కూడా చెప్తాను. కార్తీక దీపం సీరియల్లో దీప వాళ్ళ అమ్మాయి శౌర్య ఇట్లే నైట్ పడుకుంటారు. పడుకొని ఉన్నప్పుడు శౌర్య మాట్లాడుతూ ఉంటది, ముచ్చట్లు పెడతా ఉంటది. దీప సమాధానం చెప్తా ఉంటది. చెప్తా ఉంటే దీప ఇక మాట్లాడకుండా పడుకో అని అంటది. పడుకో అంటే నిద్ర రావట్లేదమ్మా అంటే
దీప అంటదప్పుడు రచయిత భలే డైలాగ్ రాశారు. నోరు మూసుకుంటే కళ్ళు మూసుకుంటాయి అంటాడు. నోరు మూసుకుంటే కళ్ళు మూసుకుంటాయి అని అంటాడు. అంటే అదేగా 10 సార్లు చెప్పింది. నోటిలోని మౌనం, మనసులో శూన్యం, దాని పేరు ధ్యానం, శ్వాసే మరి మార్గం. ధ్యానం కుదరాలంటే నోరు మూసుకోవాలి. నోరు మూసుకుంటే కళ్ళు మూసుకుంటాయి. ఈ విషయాన్ని ఆ సీరియల్‌లో కూడా చెప్పడం జరిగింది. అంతెందుకు, మొన్నొచ్చిన 'భగవత్ కేసరి' బాలకృష్ణ సినిమా. అందులో ఒక డైలాగ్ భలే ఉంటది. కర్మ నోస్ ఇట్స్ అడ్రస్ వెల్ టు కర్మ అని. మనం ఎవ్వరం మర్చిపోయినా కర్మ అనే అడ్రస్‌ని కర్మ మర్చిపోదట. నువ్వు వచ్చి తీర్చాల్సిందేనట అన్న ఇదిని చెప్తాడు. అంటే కర్మ సిద్ధాంతానికి లోబడే అన్నీ జరుగుతాయి అనేది మనకి క్లియర్‌గా చెప్తున్నారు. మరి ఆ కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నిదానంగా గతాన్ని కూడా మనం ఏమంటామంటే గౌరవించడం అనేది నిదానంగా స్టార్ట్ అయింది. అంత జరగటం వల్లనే మనం ఆత్మ సిద్ధాంతానికి వచ్చాము. ఆత్మని తెలుసుకున్నాము. ధ్యానం ద్వారా ఆత్మ తెలుసుకుంటాం. అయితే కర్మను అనుభవించకుండా ధ్యానం అనేది కొంతమందికి జరిగిద్ది. కర్మను అనుభవించాక జరిగిద్ది. ఇక రకరకాలుగా ఉంటుంది. అయితే అందరికీ ధ్యానం తెలియాలి. తెలియజేసినప్పుడు వచ్చేవాళ్ళు వస్తుంటారు. చేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటుంటారు. ఇక మన కంటి వెలుగు, కంటి వెలుగు మన తెలంగాణలో జరిగిన ప్రోగ్రామ్ ఇది. కంటి వెలుగు. అసలు కంటి వెలుగు అంటే అసలు ఏంది? కంటి వెలుగు అంటే ఏదో అద్దాలు ఇచ్చారు తీసుకొని పోయారన్నట్టు అనుకుంటున్నారు. కంటి వెలుగు అనేది డివైన్ మాస్టర్స్ చేసిన ప్రోగ్రామ్ అది. మనం ఒక రూమ్‌లో లైట్ లేకపోతే ఏం కనిపించదు. కన్నున్నా మనకేమి ఉండదు. చూపేంగా ఉన్నా సరే, కన్నున్నా సరే కనిపించదేమి. అంటే కాంతి అనేది లేకపోతే ఇక్కడ ఏం లేదసలు. చీకటే. ఆ కాంతి అనేది ఏంటి? ఆ యొక్క శక్తి అనేదే ఆత్మ. ఈ యొక్క చట్టం వరకి భూమి, ఇది నీరు, ఇది ఆహారము, శ్వాస, ఇది అగ్ని. అగ్ని అంటే ఆత్మ. కళ్ళు, 2 కళ్ళ మధ్య ఉన్న ఈ ఈ పాయింట్. మరి ఈ కంటి వెలుగు ఎప్పుడొస్తాయి అంటే, నోటి వెలుగు ఎప్పుడొస్తుందో కంటి వెలుగు అప్పుడొస్తది. నోటి వెలుగు లేకుండా కంటి వెలుగు రాదు. నోటి వెలుగు అంటే నోటి లోపలికి శాకాహారం తీసుకోవడం, జంతువులతో స్నేహం, నోటి నుంచి వచ్చే మాట అసత్యం కాకుండా ఉండడం అనేది జరిగినప్పుడు మానవులతో స్నేహం. ఈ 2 ఎప్పుడైతే జరుగుతాయో మనం ఈ యొక్క అసలైన కంటి వెలుగు అనేది స్టార్ట్ అయింది. అంటే స్నేహం అనేదే స్టార్ట్ అయింది. నిజంగా మన కేసీఆర్ గారు పెట్టిన ఈ ప్రోగ్రామ్ యొక్క ఇది అంతరార్థం అన్నమాట. ఇక ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం అప్పుడైతే నేను ఒక 8,000 మందికి ఒక 30 రోజుల్లో ధ్యానం చెప్పా. ఎందుకంటే నాకు అవకాశం వచ్చినప్పుడే చేయాలి. వేరేప్పుడు చేయలేను. వేరేప్పుడు చేయడం అంటే ప్రత్యేకించి నేను ఎక్కడికైనా వెళ్ళాలి. అదే ఇది అనుకోండి, గవర్నమెంటే ప్రోగ్రామ్ పెట్టింది కాబట్టి హాయిగా మనం పోయి చెప్పొచ్చు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం అంటే ఆజాద్ అంటే స్వేచ్ఛ, స్వతంత్రం, గొప్పగా అని అర్థం. అమృత్ అంటే మృత్తు, అమృత్. ఇందాక చెప్పాగా, మరణం కూడా అమృతంలాగా స్వీకరించే శక్తి రావడం. ఎప్పుడొస్తాయి అంటే 70 సంవత్సరాలలో మన బాధ్యతలన్నీ సామాజికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, మన పరంగా కానీ, ఈ ప్రకృతి చేయాల్సినవి కానీ ఇవన్నీ మనం చేయగలిగినప్పుడు ఆ చివరికి చనిపోయే స్థితి ఎలా ఉంటుందంటే, అందరికీ నేను మేలు చేశాననే ఒక తోటి మనం మరణాన్ని కూడా సంతోషంగా చేయగలుగుతాం. అమృతంలాగా స్వీకరించే స్థితి సంపాదించుకుంటాం. అది అసలైన ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనేది అర్థం. ఆజాదీ కా అమృత్ మహోత్సవం, స్వేచ్ఛ స్వతంత్రాలతో గొప్పగా జీవించినప్పుడే స్వేచ్ఛ స్వతంత్రం. స్వేచ్ఛ అంటే శాకాహారిగా జీవించడం, స్వతంత్రం
సత్యంతో జీవించడం. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో మరణం కూడా అమృతం అయిపోతుంది అనమాట. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం యొక్క అర్థం. రీసెంట్ గా వికసిత్ భారత్ ప్రోగ్రాం పెట్టారు. వికసిత్ భారత్ ప్రోగ్రాంలో భూమిని కూడా టెస్ట్ చేశారు. భూమిని కూడా టెస్ట్ చేశారు. అని అర్థం ఏంటంటే భూమిని నీటిని శుభ్రంగా ఉంచండి నాయన అని వికసిత్ భారత్లో తెలియజేశారు. వ్యాన్లో వచ్చి పల్లెటూరులో రైతుల దగ్గరకు వచ్చి భూమి టెస్టింగ్ కూడా వాళ్ళకి చూపించేశారు. భూమిని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితి చూసారా? ఎరువులు లేకుండా ఎవరన్నా వ్యవసాయం చేస్తున్నారా? అసలు ఎరువుల సంగతి పక్క పెట్టి, ఎరువులు అంటే సరే ఎప్పటి నుంచో కొట్టారు. కలుపు మందు కొట్టకుండా అసలు వరి పొలం అనేదే లేదు. నాకు ఈ రీసెంట్గానే నాకు అర్థమైన తర్వాత రౌండప్ అనే కలుపు మందు ద్వారా క్యాన్సర్ వస్తుందనే సంగతి క్లారిటీగా గవర్నమెంట్ ఆఫ్ అమెరికా బ్యాన్ చేసింది 2017లో. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసినా సరే పొగాకు, ఇది టీ కాఫీ తోటలకు తప్ప వేరే వేటికి కొట్టొద్దు అని అంటే ఇంకా అది రౌండప్ కలుపు మందు, ఇతర కలుపు మందులు ఫుల్గా మార్కెట్లో ఉన్నాయి. వరి పొలాల్లో ఫుల్ కొడుతున్నారు. అందరికీ క్యాన్సర్ వస్తుందని కాదు, కానీ ఎవరికొకరికి అంటుకుంటుంది. అందుకని ఈ గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ కేసులు బాగా విపరీతంగా ఎక్కువైపోయినాయి. ఇవన్నీ అంత ఈజీగా తేలిక తీసేసేవి కావు, కానీ ఒక్కొక్కటి సరి చేయాలి. అది ఆత్మజ్ఞానం ధ్యానం ద్వారానే అవుతుంది. ఏదో ఉత్తిగా చెప్తే అర్థం కాదు. కొంతమంది అర్థం చేసుకోవచ్చు. అయితే నాకు అర్థమైన తర్వాత కానీ మా నాన్నకి చెప్పా, నాన్న కలుపు మందు కొట్టొద్దు, ఎరువులు తగ్గించాలి అని చెప్పిన తర్వాత మా నాన్న కూడా అర్థం చేసుకుంటూ కలుపు మందు కొట్టట్లేదు, మా బాబాయ్ వాళ్ళు కొట్టట్లేదు, కలుపుని తీపిస్తున్నారు. కలుపు మందు అంట 500-1000 రూపాయలతో అయిపోద్దట. అదే కలుపు మందు కలుపు తీయాలంటే 1 ఎకరానికి 4000 అంట. అందుకని వీళ్ళు ఈజీ వే, డబ్బులు మిగులుతాయి అనే ఒక ఈజీ వేలో వెళ్తున్నారు. కానీ అక్కడ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అందుకని ఈ మధ్య ప్రతి ఊర్లో క్యాన్సర్ హాస్పిటల్స్ వస్తున్నాయి. క్యాన్సర్ వస్తే దాదాపు ఎట్లా ఉంటుందంటే బతకటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనిషికి ఇబ్బందే, కుటుంబానికి ఇబ్బందే, ఆ తర్వాత అన్ని విధాలుగా ఇబ్బంది. రీసెంట్గా అసలు నాకు మొన్న అర్థమైంది, ఈ సమాజంలో పట్టి పీడిస్తున్న రెండే రెండు, భారతదేశాన్ని కానీ ప్రపంచ మానవాళిని కానీ భ్రష్టు పట్టిస్తున్న రెండే 2 బ్రహ్మాస్త్రాలు. బ్రహ్మాస్త్రాలు ఎందుకంటున్నంటే బ్రహ్మాస్త్రాలు అనకూడదు, తప్పది. మానవ నాశన అస్త్రాలు. 1 బిర్యానీ, 2 బాటిల్. 1 బిర్యానీ, 2 బాటిల్. దీనికి డాక్టర్ ఏం చేయలేడు. ఈ 2 వద్దని చెప్తే ఎంత బాగుంటుంది డాక్టరు. నాయనా బిర్యానీ బాటిల్ జోలికి వెళ్ళబాక నాయనా, నా దగ్గరికి వాటితో వస్తే నేనేం కాపాడలేను అని ఒక మాట చెప్తే అసలు అందరికీ జ్ఞానోదయం కాదా? మాంసాహారం, బిర్యానీ అంటే మాంసాహారం, బాటిల్ అంటే ఆల్కహాల్. 30 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది బిర్యానీ బాటిల్ పరిస్థితి, ఇప్పుడు ఎట్టుంది? 30 సంవత్సరాల క్రితం ఏదన్నా ఒక హోటల్లో ఆదివారం రోజు, బుధవారం రోజు గుడ్డు ఏదన్నా ఒకటి దొరికేది. ఇప్పుడు అడుగు తీసి అడిగేస్తే బిర్యానీ సెంటర్ లేని ఊరు లేదు. ఆ రోజు బీపీ షుగర్ల పరిస్థితి ఏంటి, ఈ రోజు బీపీ షుగర్ల పరిస్థితి ఏంటి? ఆ రోజు బీపీ షుగర్లు అసలు మచ్చుకు కూడా ఎక్కడ దొరకదు. ఈ రోజు బీపీ షుగర్ లేని ఊరు లేదు. కాబట్టి మానవుడి అనారోగ్యానికి మూల కారణం మాంసాహారం, మందు అని గుర్తించకపోతే ఈ మానవాళిని కాపాడటం అనేది డాక్టర్ వల్ల అయ్యే పని కాదు. కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వచ్చింది, కాపాడామా? ఎంతమందిని కాపాడాం? కొంతమందిని కాపాడింది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది కదా మాంసాహారం, మందు వల్ల. శాకాహారం తీసుకోవడం వల్ల శరీరం శుద్ధి చేయబడుతుంది, నిదానంగా శుద్ధి చేయబడుతుంది. ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు ధ్యానం అందుకుంటుంది. కాబట్టి అందుకనే వన భోజనాలు, తర్వాత అయ్యప్ప భోజనాలు, ఇవన్నీ ఏంటి? శాకాహారం తెలుసుకోవాలంటే ఎల్లిపాయ లేకుండా తినాలని. ఎల్లిపాయ ఏం చేస్తుంది అని అంటే, ఎల్లిపాయ మెదడుకి హాని చేస్తుంది, శరీరానికి కొంత మేలు చేస్తుంది, కొవ్వు తగ్గిస్తుంది. నన్ను ఎక్కడ పోయినా ఎల్లిపాయ మంచిది అంటారు కదా సార్, మంచిదా పాడ? ఎల్లిపాయ కొవ్వు తగ్గిస్తుంది కానీ మన మెదడుని భ్రష్టు పట్టిస్తుంది. మెదడుని భ్రష్టు పట్టిస్తుంది అంటే
ఈజీ వేవ్స్ లో 4 వేవ్స్ ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా, తీటా. ఈ 4గిట్లో ఆల్ఫా వేవ్స్ అనేది సింక్రనైజింగ్ వేవ్స్. మంచి వేవ్స్, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే వేవ్స్. బీటా, గామా, తీటా అనారోగ్యానికి. ఆల్ఫా వేవ్స్ ఏంటంటే సింక్రనైజింగ్ అంటే మన బాడీ మన శరీరంతో సమస్థితిలో ఉంటది. అంటే ప్రతిసారి అంటాడు కదా, శరీరం ఎక్కడుందో మనసు అక్కడ ఉండాలి అని. అంటే తల శరీరం దగ్గర ఉంటది, ఎటు పోకుండా. ఆ స్థితి ఎల్లిపాయ లేని ఆహారం వల్ల వస్తది కానీ, ఎల్లిపాయ తీసుకునే ఆహారం వల్ల రాదు. చిత్తవృత్తి నిరోధక స్థితిలోకి మనం తెచ్చుకోవాలంటే ఎల్లిపాయ లేని ఆహారమే తినాలి. ఎల్లిపాయ ఉన్న ఆహారం తింటే చిత్తవృత్తి నిరోధక జరగదు. చిత్తవృత్తి నిరోధక సాధించడం కష్టం. ధ్యాన సాధన చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ చేయగలిగినా కళ్ళు తెరిచినప్పుడు చిత్తవృత్తి నిరోధక స్థితిలో మనం ఉండలేము. ఇక మన పండగల గురించి చెప్పాను కదా. కార్తీక మాస మళ్ళీ ఇంకో చిన్న ముఖ్యమైన విషయం, 2022, 2023, 2024 శుభకృత నామ సంవత్సరం 2022, శోభకృత నామ సంవత్సరం 2023, క్రోధి నామ సంవత్సరం 2024. అంటే ఈవెన్ సంవత్సరాలలో కూడా మనకి చూడండి నాయనా అని చెప్తుంది. శుభకృత నామ సంవత్సరం అంటే శాకాహారం, శుభం శాకాహారం. వనంతో స్నేహం కావాలి మనకి అని అంటే శాకాహారమే తినాలి. శాకాహారం తీసుకున్నప్పుడు ప్రకృతి మన సంగతి చూసుకుంటుంది. మనకి ధ్యానం అందేటట్టు ఏదో ఒక మార్గంలో మనకి తీసుకెళ్తుంది, తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టిద్ది. శోభకృత నామ సంవత్సరం అంటే శోభ అంటే ధ్యానం. ధ్యానం చేసే వాళ్ళతో ప్రకృతి లయమై కూర్చుంటది. ప్రకృతిని మనం కాపాడుతాం, ప్రకృతి మనని కాపాడిద్ది. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. శాకాహారం తీసుకున్నప్పుడు అడపదడప హాస్పిటల్కి వెళ్ళినా మనకి రోగనిరోధక శక్తి మంచిగా ఉంటుంది కాబట్టి డాక్టర్ చిన్న మందుతో మన ఇంటికి పంపిస్తాడు. కానీ మాంసాహారం తింటే ఏదో ఒక రోజు రోగనిరోధక శక్తి ఇంకా 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 క్షీణిస్తుంది. డాక్టర్ కూడా నేనేం చేయలేను బాబు అని చేతులు ఎత్తేస్తాడు ఐసీయూలో. కాబట్టి ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మనం రోగనిరోధక శక్తి పెంచుకుంటూ వెళ్ళటం అనేది ఎప్పుడైతే జరుగుతుందో మన ధ్యాన సాధన అనేది మనకే ఔషధం లాగా పనిచేస్తుంది. ముందు ధ్యాన ప్రచారం ద్వారా పక్కవాడికి కూడా ఔషధం అందిస్తాం. అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. నేనే ఒక ఎగ్జాంపుల్. నాకు జ్వరం వచ్చింది, నేను తగ్గించుకున్నా. చెవు నొప్పి వచ్చింది, వారం రోజులు బాధపడ్డా తగ్గించుకున్నాను. రీసెంట్గా సైన్స్ సెట్ లాగా వచ్చింది, ఒక్కరోజు మౌనంగా ధ్యానంలో కూర్చున్నా, తగ్గించుకున్నా. అట్లా మన జబ్బుని మనమే తగ్గించుకునే స్థితి ఈ ధ్యానం ద్వారా మనం పొందుతాం. అది ఎలా అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కొన్నిగా నిదానంగా అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం అనేది కొంత ధ్యానం ద్వారా అర్థమవుతుంది. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఈ అన్నిటి ద్వారా మనకి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేవి పూర్తిగా అర్థమైనప్పుడు ఆత్మ యొక్క ఆభరణాలు 3 ఉన్నాయి. 1 శాకాహారం, 2 ధ్యానం, 3 ప్రకృతి. ఈ మూడిటికి మనం సరెండర్ అయిపోం. సరెండర్ అయినప్పుడు, సరెండర్ అంటే మనం అంటే ఆత్మ సరెండర్ అయింది. సరెండర్ కాకుండా ఉండలేదు మనం. అప్పుడు శాకాహారిగా జీవించడం జంతువులతో స్నేహం అని, అసత్యం పలకకుండా ఉండటం అనేది మానవులతో స్నేహం అని, మౌనంగా ఉండటం అనేది మొక్కలతో స్నేహం అని, మొక్కలు నాటడం, వృక్షాలను సంరక్షించడం నీటితో స్నేహం అని, ఈ భూమిపై నీటిలా జీవించడం భూమితో స్నేహం అని, భూమితో స్నేహం చేయడం ద్వారా విశ్వంతో స్నేహం లభిస్తుందని, విశ్వంతో స్నేహం ద్వారా లయం అవుతామని అర్థమవుతుంది. ఈ విశ్వంతో స్నేహం ద్వారా విశ్వంతో లయమై జీవించిన మన గురువు గారే మన కళ్ళ ముందు సాక్ష్యం. పత్రిజీ సారు విశ్వంతో లయమై ఈ భూమి మీద జీవించారు ఎక్కువ కాలం. మామూలుగా గురువులు చాలా మంది లాస్ట్లో విశ్వంతో లయమై కానీ విశ్వంతో లయమయ్యే ధ్యాన ప్రచారం చేశారు తిరుగుతూ. సరే, మనం
సార్ చెప్పిన ధ్యాన ప్రచారం చేస్తేనే మనం సార్ చెప్పిన లక్ష్యాన్ని చేరుకుంటాం, గమ్యాన్ని చేరుకుంటాం. ఇక శోభకృత నామ సంవత్సరం తర్వాత 2024 వచ్చింది క్రోధి నామ సంవత్సరం. క్రోధి నామ సంవత్సరం. క్రోధి నామ సంవత్సరం జస్ట్ ముందే WHO ప్రకటించింది. భవిష్యత్ తరాలు క్షమించకపోవచ్చు. WHO ఎంత కరెక్ట్ గా ఉందో చూడండి. మీరు రాండి ప్రపంచానికి సరి అయిన నడవడికని సూచించాలి అని అంటే మీరు వచ్చి అందరూ కలిసి ఒక తాటి మీదకి రావాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తి వినలేదో ఏందో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది జస్ట్ రీసెంట్ 2023 డిసెంబరు 2024 జనవరి అప్పుడు జరిగిన విషయం ఇది. 2024 మార్చి క్రోధి నామ సంవత్సరం మొదలైంది. క్రోధి నామ సంవత్సరం అంటే రీసెంట్గా కొన్ని దేశాలలో విపత్తులు వస్తున్నాయి. అయితే 2023లో గమనించారో లేదో, చాలా మందికి జలుబు దగ్గు వచ్చి జ్వరం వచ్చి టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గింది కానీ జలుబు దగ్గు తగ్గల. దీనికి కారణం ఏంటంటే మన భూమిలో నీటిలో ఈ వైరస్ బ్యాక్టీరియా ఉంటాయి. ఈ మధ్య భూమిని నీటిని విపరీతంగా కలుషితం చేస్తున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు ఏడా పోయినా అవే. ఒకానొకప్పుడు 30 సంవత్సరాల క్రితం చూడండి, ఏదో ఆకులతో వేసిన ఇస్తరాకులు ఉంటాయి, లేదంటే ప్లేట్లు ఉంటాయి, టెంట్ అవుతుంది తెచ్చింది. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు. మరి ఇవన్నీ ఏడబోవాలా? భూమిలో ఎట్లా కలవాలా? కలవకపోతే ఏం జరిగింది? కలిసేదాకా మనకి సావే. ఎట్టా? భూమిలో నీటిలో అది గలవదుగా. మరి భూమిలో నీటిలో మనతో పాటు మరి బ్యాక్టీరియా, వైరస్లు కూడా ఉన్నాయిగా. అవన్నీ మేలు చేసే బ్యాక్టీరియానే, హాని చేసే ఏం కావు. మరి అవన్నీ హాని చేసే కావు, మేలు చేసే అంటే మరి ఆ మేలు చేసే బ్యాక్టీరియా, వైరస్ కి మనం హాని చేస్తా ఉంటే అవి ఏం చేయాలా? అవి బతకాలంటే మనకు అవి కూడా మళ్ళీ కొంత ఇది చేయాలి కదా, జన్యు మార్పిడి చేసుకోవాలిగా. ఆ జన్యు మార్పిడి చేసుకునే క్రమంలో కొత్త విరులెన్స్ వైరస్ అనేది, వైరస్ బ్యాక్టీరియా అనేది, విరులెన్స్ వైరస్ అనేది వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏమైంది? అవి ఎవరికి ఎఫెక్ట్ చూపిస్తాయి? మానవాళికి, జంతువులకు కూడా చూపించవచ్చు. అలా చూపించినప్పుడు మనం రోగాల బారిన పడతాం. ఏదో ఈరోజు అయిపోయింది కదా ఫంక్షన్ అనుకుంటే ఫంక్షన్ అయిపోద్ది, కానీ ఉంటది ముందుంది ముసల పండగ అని. కాబట్టి ఏ ఫంక్షన్లో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు వాడద్దు. అందుకనే ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ పెట్టాల్సిందే. స్టీల్ బ్యాంక్ పెట్టకపోతే, ప్లాస్టిక్ నిరోధించడం అనేది ప్రభుత్వం చేయకపోతే చాలా ఇబ్బంది అయింది. ఓకే మేడం, జస్ట్ ఫినిష్ చేద్దాం. ఇక లాస్ట్ది మనం 516, 116, 1116 అని రాపిస్తా ఉంటాం. దీని అర్థం కూడా మనం ధ్యానం అర్థం చేసుకోవడానికే. 16 అనేది ఏంటంటే చంద్రుడి నుంచి మనకి పౌర్ణమి రోజు 16 శక్తులు, సూర్యుడి నుంచి తీసుకున్న 16 శక్తులు ఈ యొక్క సముద్రంలోని నీటి మీదకి, మామూలుగా చెరువుల్లో నీటి మీదకి పూర్తిగా చంద్రుడి నుంచి పూర్తి శక్తి మనకి అందజేయబడుతుంది నీటి మీద. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ శక్తిని మనం కూడా తీసుకుంటాం. ఆ 16 శక్తులు నీటిలో నుంచి ఆహారంలోకి వస్తాయి, ఆహారం ద్వారా మనకు వస్తాయి. ఇది 516, 116, 1116 అని రాపిచ్చే దాని యొక్క అసలు అంతరార్థం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ధ్యానాన్ని తెలియజేయటమే ఇండైరెక్ట్ గా. ఇంకా నాకు పత్రి సార్ ద్వారా నాకు అందిన మాటలు కొన్ని చెప్తాను. ఆత్మస్థితి ఏంటి అని అడిగినప్పుడు మైండ్ ఎంప్టీ చెయ్యి అని అన్నారు. తర్వాత ఒకసారి ఒక మీటింగ్ లో జీరో ఎక్స్పెక్టేషన్స్ అని అన్నారు. అంటే ఉపేక్ష.
ఉపేక్ష, జీరో ఎక్స్పెక్టేషన్స్. మనం ధ్యానం అనేది చేయటము ధ్యానం కోసమే చేయాలి. తర్వాత ధ్యానం చెప్పడం కూడా ధ్యానం కోసమే చెప్పాలి. ధ్యానం కోసమే చెప్పాలి. ధ్యానం చేయని చేయకపోని మనం చెప్పడం మన పని. ఇక ఈట్ వైల్ యు ఈట్, వాక్ వైల్ యు వాక్ అన్నారు. ఈట్ వైల్ యు ఈట్, వాక్ వైల్ యు వాక్. అంటే తినేటప్పుడు తినడం మీద ధ్యాస, నడిచేటప్పుడు నడక మీద ధ్యాస. అంటే తినటం ద్వారానే మనం నడిచేది. ఆ నడవటం అనేది మన పని కోసం నడుస్తాం, లేకుంటే ఇతరితర. అయితే ఈ నడవటం అనేది మనం క్రమం చేసుకోవాలంటే 8-8-8 ఫార్ములా మనం పాటించాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సమాజంతో స్నేహం, సమాజంలో ఉన్న మానవుల శ్వాసతో స్నేహం. రాత్రి 9 నుంచి 5 వరకు మన శ్వాసతో మనం స్నేహం. ఉదయం 5 నుంచి 9, మళ్ళీ సాయంత్రం 5 నుంచి 9 కుటుంబ సభ్యుల శ్వాసతో స్నేహం. ఈ విధంగా 8-8-8 అని 3గా మనం డివైడ్ చేసుకొని ఒక రోజుని జీవిస్తా ఉంటే ఈట్ వైల్ యు ఈట్, వాక్ వైల్ యు వాక్ అని మనకి అర్థమైంది. ప్రాపంచ వృత్తిలో కూడా ఆత్మజ్ఞానం చాలా ఉంటది. దాన్ని పట్టుకొని మనం వెళ్తా ఉన్నాం. ఇక నందవరంలో గురు పౌర్ణమి రోజు సార్ చెప్పిన వాక్యం ఏంటంటే, సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర. సత్యం వద ధర్మం చెర అంటే సత్యం పలుకు, ధర్మం ఆచరించు అండి. సత్యం అంటే ధ్యానమే నిత్యం సత్యం, ధర్మం అంటే శాకాహారం. ఆ తర్వాత మానవులతో ధర్మం, ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయి. కానీ ముందు నోటి లోపలికి వెళ్ళాల్సింది శాకాహారం అనే సత్యం తెలిస్తే మిగతా సత్యాలు, మిగతా ధర్మాలు అన్నీ కూడా అర్థమవుతాయి. ఒకసారి హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో మీటింగ్ జరిగింది, పత్రిసార్ మీటింగ్, చిన్న ధ్యానం ప్రోగ్రాం. అందులో చెప్పిన వాక్యం ఏంటంటే, భక్తి అంటే ఏం లేదు, నువ్వు ధ్యాన సాధన చేస్తే నీ పట్ల నీకు భక్తి ఉన్నట్టు. ఆ తర్వాతే పక్కోడి మీద భక్తి, పక్కోనికి ఏమైనా మేలు చేయగలుగుతాం. ముందు మనం ధ్యాన సాధన చేస్తే మన పైన మన భక్తి ఉన్నట్టు. గుడిలో దేవుడి దగ్గరికి వెళ్తే భక్తి, అవన్నీ ప్రాపంచికంగా మనం ఏదో మన సమస్యలు వీటి వల్ల అలా వెళ్తుంటారు ఎక్కువ శాతం. అయితే అసలైన భక్తి అనేది అనేది ధ్యాన సాధనే అని చెప్పేసి పత్రిసారి చెప్పారు. ముక్తి, భక్తి అంటే ధ్యాన సాధన, ముక్తి అంటే ధ్యాన ప్రచారం. ఈ మధ్య ఒక బుక్లో చదివా, ధ్యాన ప్రచారం, ధ్యాన మహాశాస్త్రం పత్రిసారి రాసిన బుక్లో ధ్యాన ప్రచారమే అసలైన ధ్యానం అని చెప్పారు. అది నాకు బాగా అనిపించింది. తర్వాత మనం తెలుసుకోవాలి అనుకుంటే ఒక విధంగా మనకి అన్ని మనకి దగ్గరకు వచ్చి చేరతాయా అన్నట్టు అనిపిస్తుంది. ఒకసారినే చెట్టు చేసే స్నేహం భూమితో నీటితో ఏంటి అని నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ చెట్టు, భూమి, నీరు స్నేహమే లేకపోతే ఇక్కడ సృష్టి లేదని. అదే అసలైన ఆత్మ. చెట్టు, నీరు, భూమి, ఈ 3 కలిసిన స్థితి, ఆ యొక్క అసలైన స్థితి ఆత్మ అనేది లయం అనేది నాకు అర్థమైంది. ఇది మా అన్న వాళ్ళ పాప ఒకరోజు ఇట్లా నేను అడుగుతుంటే, చెట్టుకి, భూమికి, నీటికి ఉన్న స్నేహం ఏంట్రా అని అడిగితే, ఆత్మ అని మామూలుగా నాకు కొంత ఇంతకుముందు ఒక బుక్లో చదివా తెలుసు. కానీ ఆ స్నేహంతో నాకు అసలు ఒక సృష్టికర్త అనేది కనిపించి నాకు ఆశ్చర్యంగా, నాకు ఆనందంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఆత్మ అన్నది 8 సంవత్సరాల పాప. అప్పుడు భలే చెప్పావని నాకు అర్థమైంది. ఇందాక చెప్పాగా, ఆత్మకి ఆభరణాలు 3: 1 శాకాహారం, 2 ధ్యానం, 3 ప్రకృతి. అది నాకు అర్థమైన సబ్జెక్టు. ఓకే మాస్టర్స్, ఇది నేను నేర్చుకున్న ధ్యానం. చెప్పండి ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం కానీ, ప్రకృతి కానీ, తర్వాత టీవీ సీరియల్ కానీ, WHO కానీ, అసలు విషయం మర్చిపోయినా, WHO చెప్పిన డెఫినేషన్ ఆఫ్ హెల్త్ ఈజ్
health according to WHO is a state of physical, mental, social, spiritual well-being, not merely absence of disease and infirmity. ఫిజికల్ హెల్త్ అంటే శారీరక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం అంటే శాకాహారిగా జీవించడం. మెంటల్ హెల్త్ అంటే మాస్క్ తప్పక ధరించండి, మౌనం తప్పక వహించండి. సోషల్ హెల్త్ అంటే భూమిని నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి. ఎప్పుడైతే మనం ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద ఎప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే భూమి నీటిని శుభ్రంగా ఉంచాలి, మొక్కలు నాటాలి. స్పిరిచువల్ హెల్త్ అంటే గుంపుల్లో చేరకండి, ధ్యాన జగత్తులో జీవించండి. గుంపుల్లో చేరకండి, ధ్యాన జగత్తులో జీవించండి. మనం అందరం ఏమనుకున్నాం? ఫంక్షన్లకు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు అనుకున్నాం. ఫంక్షన్లకు వెళ్ళొద్దు, వెళ్ళదు కనుక గుంపుల్లో చేరకండి, ధ్యాన జగత్తులో జీవించండి. అది WHO డెఫినేషన్ కూడా చెప్పింది ఏందయ్యా అంటే ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, ఆరోగ్య జగత్తు, ప్రకృతి జగత్తు, పిరమిడ్ జగత్తే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం జబ్బు లేకపోవడమే కాకుండా శారీరక, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా జీవించడమే సరైన విధంగా జీవించడమే ఆరోగ్యం అంటే. ఇది WHO డెఫినేషన్. దీంట్లో కూడా శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్ ఈజ్ ఈక్వల్ టు పిరమిడ్ జగత్ ఈజ్ ఈక్వల్ టు ఆరోగ్య జగత్ అని క్లియర్ గా చెప్పబడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి ఫ్రెండ్స్. సార్ హలో సార్. సూపర్ సార్, సూపర్ సూపర్ క్లాస్, చాలా బాగుంది. చెప్పండి మీ- మేడం. మీ పేరు చూడంగానే మీరు మా గ్రూప్ లో ఉన్నారు. పుత్తూరు త్రినేత్ర గ్రూప్ లో మీరు ఉన్నారు. ఉన్నా మేడం. త్రినేత్ర ఉన్నా మేడం. అంతకుముందు భగవద్గీత ధ్యానం గ్రూప్ లో ఉన్నారు మీరు. మీరు మీరు ఆ. రాసే నోట్స్ నాకు బాగా పరిచయం అన్నమాట. మీ హ్యాండ్ రైటింగ్, మీరు నోట్స్ రాస్తారు కదా, ఈ ప్లస్ అవునవును. అవి అది పెడుతూ ఉంటారు. ఈ భగవద్గీత అమృత ధ్యానంలో కూడా మీరు పెట్టేవారు. అప్పటి నుంచి అవును మీరు మేడం. పరిచయం మాకు, అంటే ఇండైరెక్ట్ గా పరిచయము. ఈ రోజు మేడం మీ పేరు రాగానే సరే సురేష్ సార్ వస్తున్నారు, యాసా సురేష్ అని పెడతారు మీరు. చాలా అద్భుతంగా ఉంది సార్. అవును. ఫస్ట్ లో మాత్రం కొంచెం డిస్టర్బెన్స్, అది సరిగ్గా క్లారిటీ లేదు. తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత సరిపోయింది. అద్భుతంగా ఉంది సార్. మీరు ఎక్కడెక్కడ కొటేషన్స్, జరిగే విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎప్పుడన్నా ఒకసారి ఓకే ఇట్లా సార్. క్లాస్ మేడం. సార్ చెప్పండి సార్ సరిగా. సార్ ఒక్కసారి మాత్రానికి వినపడింది. ఎప్పుడన్నా ఒకసారి క్లాస్ చెప్తుంటాం మేడం. ఆజాదీకి అమృత మహోత్సవ కార్యక్రమంలో మాత్రానికి 8,000 మందికి చెప్పా. ఒకసారి మాత్రానికి 800 మందికి ఒకేసారి చెప్పా క్లాస్. ఈ రోజు మా అదృష్టం అది. అంటే స్కూల్లో అదృష్టం 8 ఎప్పుడు చేస్తున్నారు. మీరు డాక్టర్ గా ఉండి ఇవి చెప్తున్నారంటే చాలా అద్భుతమైన విషయం సార్ ఇది. చాలా మంది డాక్టర్లు, నోటల్ సార్, జేకే సార్ లాంటి వాళ్ళు జాయిన్ నాకు అసలు ఇప్పుడు డాక్టర్స్ కి ఎడ్యుకేషన్ చేయాలి మేడం. అసలు ఫస్ట్ డాక్టర్స్ కి ఎడ్యుకేషన్ చేయాలి. వాళ్ళని పట్టుకుంటేనే మార్పు అనేది. మేడం పెట్టారు చూడండి. మేడము మిమ్మల్ని ఆశ్రమానికి ఇన్వైట్ చేస్తున్నారు, సుకన్య మేడం. ఓకే మేడం. రండి. మెడికల్ కాలేజీలో క్లాస్ ఏదో చెప్పారు మేడము, ఆ క్లాస్ కి వద్దామని అనుకున్నాను. అదే మేడము వాళ్ళకి ఇక్కడ పుత్తూరు పక్కన ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో పౌర్ణమికి క్లాస్ పెడతారు మేడం. విజయవాడ నుంచి వస్తారు మేడం కూడా. మేమంతా కూడా పక్కనే 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మేమందరం కూడా వెళ్తాం. అదే మేడం రమ్మని చెప్పారు. మేడం లేదంట. రండి, తప్పకుండా రండి. ఓకే మేడం. మంచి అనుభవాలు షేర్ చేసుకున్నాము.
అయితే మెడికల్ కాలేజ్ లో కూడా క్లాస్ ఉంటే బాగుంటది మేడం. ఎందుకంటే వాళ్ళు ఇన్వైట్ చేశారు కాబట్టి రెండింటికి ఒకేసారి వస్తే బాగుంటది. ఓకే ఓకే, చెప్పండి మేడం ఇంకా. మేడం కి మైక్ పనిచేయలేదంట, సుకన్య మేడం కు. పర్లేదు పర్లేదు మేడం, పర్లేదు. మీ పేరు మేడం? నా పేరు మదన సార్. మదన. మదన. ఓకే. మీరు ఇప్పుడు తిరుపతి నుంచి ఎంత దూరం ఉంటుంది మేడం మన పుత్తూరు? 36 కిలోమీటర్ సార్. 36. ఓకే. ఇప్పుడు మన ఈసారి గోవింద పిరమిడ్ అది వేరే రూట్, ఇది వేరే రూట్ మేడం? అది కొంచెం తిరుపతి నుంచి అది వేరే రూట్ సార్. అది వేరే రూట్, క్వైట్ ఆపోజిట్ అనమాట. అది వేరే, ఇది వేరే. ఓకే ఇది ఓకే మేడం. ఇటు తమిళనాడుకు పోయే రూట్ వస్తుంది అనమాట. పుత్తూరు రావాలంటే తిరుపతి నుంచి తమిళనాడు కంచి, తిరుపతి అట్లా పోయే రూట్ లో వస్తుంది పుత్తూరు దగ్గర. ఓకే మేడం. మెయిన్ రూట్. గోవింద పిరమిడ్ పోవాలంటే కొంచెం గ్రామాల్లో పోవాలన్నమాట, లోపలికి. అదే మేడం. వెహికల్ గాని ఉంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే ఓకే అది కూడా చాలా బాగుంటుంది. ఓకే మేడం, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను కదా మేడం. అంటే ఫస్ట్ లో మాత్రం సరిగ్గా అర్థమే కాలే. ఒకనొక స్టేజ్ లో లీవ్ అయిపోతాం అనిపించింది. ఏం వినపడలేదు సరిగ్గా. మీరు చెప్తున్నారు లెఫ్ట్ అయిపోతాం అనుకున్నాను. ఇయర్ ఫోన్స్ ప్రాబ్లం అనుకుంటా మేడం. ఇయర్ ఫోన్స్ తీసినాక చాలా బాగా క్లారిటీ వచ్చింది. అప్పుడు సబ్జెక్ట్ గుర్తుపోయింది కూడా. ఓకే ఓకే, సారీ మేడం. నాకు కూడా అది అంత డిస్టర్బెన్స్ ఉంటుందని నేను అనుకోలే. ఓన్లేండి సార్, మంచి విషయాలు చాలా చెప్పారు. WHO అది మాత్రం చాలా క్షమించరాని విషయం అని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు మనం ఇప్పుడే ఉన్నాము, వెళ్ళిపోతాం కొన్ని ఏళ్ళకి. నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏమిటి అది తలుచుకుంటే బాగా చేస్తుంది. అసలు నాకు అనిపించింది మేడం ఏంటంటే, అసలు నాకు ఏంటిది, మనం ఏం చేస్తున్నాం, మనం ఎటో పోతున్నాం, ఎక్కడో ఏదో చదువుతున్నాం, ఏదో కొద్ది సమయాన్ని ధ్యానానికి కేటాయించుకున్నాం, కొంచెం సమయాన్ని అవకాశం ఉన్నప్పుడు ధ్యానం చెప్తున్నాం. ఏ మూలకు వస్తుంది అసలు రేపు నెక్స్ట్ జనరేషన్ కాపాడటానికి అనేది ఒకసారి అనిపిస్తుంటది ఏం చేయాలని. అంటే ఒక విధంగా మనం వెళ్ళిపోతున్నాం, మన సమయాన్ని ఎంతవరకు మనం కేటాయించగలుగుతున్నాం అని అనిపిస్తుంది. అవును సార్, అవును. మరి ఏం చేయాలనేది చూడాలి. అది మేడం. ఎందుకంటే వీళ్ళు ఎంత మాంసాహారం మందు వైపు వెళ్తున్నారు అని అంటే, ఈ యొక్క రాజకీయాలు కూడా ఒక విధంగా అటు ఇటు జనాన్ని ఇటు రాని పరిస్థితిని ఏమన్నా కల్పిస్తున్నాయా, లేకుంటే ఇవన్నీ కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుందా అని ఇది ఏమీ అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇక మనం ఎంత సమయానికి ఎక్కువ కేటాయిస్తే అంత మనం కొంత ఎక్కువ మార్పును తీసుకురాగలం. దీనికి మన గ్రూప్ మెడిటేషన్ ఉపయోగపడుతుంది. గ్రూప్ మెడిటేషన్ వస్తే ఉపయోగపడతాయి. అంతే మేడం. గ్రూప్ మెడిటేషన్ బట్టి మంచి సంకల్పం తీసుకున్నామంటే ఇది కాస్త వరకు పనిచేయచ్చు మేడం. గ్రూప్ మెడిటేషన్ జరిగినప్పుడు ఏం మార్పులు జరుగుతున్నాయి అనేది కొద్దిగా చూసినప్పుడు గ్రూప్ మెడిటేషన్ మీరు అన్నట్టు ధ్యాన స్థితి ఎక్కువ మంది పొందాలన్నా గ్రూప్ మెడిటేషనే. సింగిల్ గా కూర్చున్నప్పుడు ఒకవేళ కొంతమంది అందుకోవచ్చు, కానీ గ్రూప్ మెడిటేషన్ లో ఎక్కువ మంది ధ్యాన స్థితి అందుకుంటారు. Sir, anyway, thank you, sir. Thank you so much. Because other people wants to join in the same link, but your class is very fantastic. We need some more time also. మనం డెఫినెట్ గా మళ్ళీ కలుద్దాం సార్. బాగుంది, చాలా చక్కగా ఉంది. Somebody wants to join in the same group, sir, meeting ID, and I'm sorry for that. And fantastic, sir. Further we will again have the class, sir. మళ్ళీ ఒక ఆల్టర్నేట్ గా మనం పెట్టుకుందాం సార్. అలానే మేడం, అలానే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్.
చెప్పండి సార్.